కాంగ్రెస్ సర్కార్లో ఉద్యోగులు పెన్షనర్లకు డీఏల విడుదలపై ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. కేబినెట్ సమావేశంలో కూడా పెండింగ్ డీఏలకు మోక్షం లభించలేదు. కేబినెట్లో నిర్ణయం ఉంటుందని సీఎం చెప్పినా అలాంటి చర్చ జరగకపోవడంపై ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తక్షణమే అన్ని పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ఉద్యోగులు పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గంపై ప్రభుత్వం మరోమారు నీళ్లు కుమ్మరించింది. పెండింగ్ డీఏల్లో కనీసం ఒక్కటైనా ఇస్తారని ఉద్యోగులు భావించినా ఆ ఊసు లేకుండానే కేబినెట్ సమావేశం ముగిసింది. డీఏపై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగుల్లో నైరాశ్యం నెలకొంది. రేపో మాపో ఎన్నికల కూడా వచ్చే అవకాశం ఉండడంతో డీఏపై ఆశలేక లేనట్టే. ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం మొత్తంగా 4 డీఏలు బాకీ పడింది. ఉద్యోగులతో ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. అన్ని ఒకేసారి అంటే కుదరదని కేబినెట్ లో చర్చించి ఒక్కొక్కటిగా మంజూరు చేస్తామని చెప్పారు. సీఎం చెప్పడంతో మంగళవారం నాటి కేబినెట్ భేటీలో 2 డీఏలను మంజూరు చేస్తారని, కనీసం ఒకదానికైనా మోక్షం లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కేబినెట్ భేటీ మాత్రం డీఏ విషయాన్ని ప్రస్తావించకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తికి గురయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న డీఏలను మంజూరు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 3,69,200 మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 2,88,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి జనవరితో కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 4 డీఏలు బాకీ పడింది. 2024 జనవరి డీఏను పీఆర్సీలో కలుపుకొని ఇస్తారని అనుకుంటే దీనిని మినహాయిస్తే పెండింగ్ లోని 3 డీఏలు మొత్తం 5,400 కోట్ల ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు బాకీ పడింది. వీటిలో డీఏ సహా గత ఏరియర్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏక డీఏ చెల్లించేందుకు 1,800 కోట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా. ఇంకా మొత్తం ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదనే భావనతోనే కేబినెట్ డీఏల జోలికి వెళ్లలేదని సమాచారం. డీఏలకు బదులుగా రైతు భరోసా ఇచ్చేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. డీఏల విషయంలో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు.